రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీ సరిహద్దులో ఆందోళనకు దిగిన రైతులు నేడు పంజాబ్ లో బంద్ కు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బంద్ కు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు సరఫరా ఉండబోదన్నారు. అలాగే వాహనాలు, రైళ్లను సైతం తిరగనివ్వమన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు బంద్ కు మద్దతుగా మూసి ఉంచాలని కోరారు. అయితే అంబులెన్స్లు, వివాహ వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు సాగించే వారికి మాత్రం అనుమతిస్తామని చెప్పారు. ఈ బంద్ కు వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, మాజీ సైనికులు, సర్పంచ్లతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు. ఇక తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలంటూ 101 మంది రైతులు కొంతకాలంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దులో శంభు వద్ద ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమ డిమాండ్లను వివరించేందుకు పలుమారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో వచ్చే ఏడాది జనవరి 4న ఖౌనౌరి నిరసన ప్రదేశంలో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించాలని ఆందోళనకారులు ప్రకటించారు.